మోకాలు నడుము భుజం నొప్పులకు పీఆర్పీ పద్ధతిలో చికిత్స చేయబడను. వేద పెయిన్ క్లినిక్ నియర్ మెట్రో స్టేషన్ JNTU. కాంటాక్ట్ 8186959697. ప్రియాంక గాంధీని బలవంతంగా అదుపులోకి తీసుకొని వ్యాన్ ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పిలుపునిచ్చిన మెరుపు ధర్నాను పోలీసులు బలవంతంగా భగ్నం చేస్తున్న దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అఖిలేష్ యాదవ్ను కూడా బలవంతంగా, అలాగే పప్పు యాదవ్ను కూడా బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తే వీరందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. రేస్ కోర్స్ మార్గ్లో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద ఒక హై టెన్షన్ వాతావరణాన్ని దాదాపు 3 గంటల నుంచి చూస్తున్నాము. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటు ముట్టడి సందర్భంగా వేలాది మంది విద్యార్థులపై బాష్పవాయువు ప్రయోగించారు, పెల్లెట్స్ని ప్రయోగించారు, అలాగే వారి మీద లాఠీ చార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మెరుపు ధర్నాకు పిలుపునిచ్చింది. రేస్ కోర్స్ మార్గ్లో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్దకు మెరుపు ధర్నాకు పిలుపునిచ్చింది. పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసినందుకు ప్రధాని క్షమాపణ చెప్పాలి విద్యార్థులకు, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ వారు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి కొంతమంది ఎంపీలను బలవంతంగా అదుపులోకి తీసుకొని పోలీస్ వ్యాన్లో తరలించారు. కొద్దిసేపటి తర్వాత కేంద్ర మంత్రి అక్కడికి చేరుకొని రాహుల్తో మంతనాలు జరిపారు. వారి డిమాండ్లను ఏంటో తెలుసుకున్నారు. పార్లమెంట్లో చర్చించడానికి ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకున్నారు. అయితే రాహుల్ గాంధీ పదే తన డిమాండ్లను మారుస్తున్నారంటూ కేంద్ర మంత్రి కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము. జితేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడిన తర్వాత పోలీసులు దీక్షను భగ్నం చేసేందుకు రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ వారిద్దరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ధర్నా భగ్నం చేసే క్రమంలో అఖిలేష్ యాదవ్, పప్పు యాదవ్ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. రాహుల్ ధర్నాను భగ్నం చేశారు పోలీసులు. అక్కడి నుంచి వారిని బలవంతంగా అదుపులోకి తీసుకొని రేస్ కోర్స్ మార్గాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ధర్నా ప్రాంతం నుంచి కాంగ్రెస్ నేతల్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. తమ డిమాండ్ల సాధన కోసం మేము ఈ ధర్నాన్ని చేపట్టామంటూ కూడా వారు తీవ్ర స్వరంతో పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. రాహుల్ సహా మిగిలిన నేతలందరినీ కూడా వ్యాన్లో ఎక్కించుకుని తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధాని మోడీ నివాసం దగ్గర ఒక హై టెన్షన్ వాతావరణాన్ని చూస్తున్నాము. రేస్ కోర్స్ మార్గ్లో ఉన్నటువంటి ప్రధాని మోడీ నివాసం వద్ద దాదాపు 3 గంటల నుంచి కూడా ఒక హై టెన్షన్ హై డ్రామా చోటు చేసుకుంటూ ఉంది. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్కి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎంపీలు ప్రధాని నివాసం వద్ద మెరుపు ధర్నాకు పిలుపునిచ్చారు. ఒక హై సెక్యూర్డ్ జోన్లో జరుగుతున్నటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని చూస్తున్నాం. Fighting for the cause of these students of this country. We want justice. We want this to be discussed in the parliament. See, it is the youth. The future of this country is the youth and the students of this country. It is our right. It is our constitution right to give them protection. So we are peacefully protesting it. Now forcibly they are trying to block us, arrest us. Okay, it is their will. But Rahul ji, Priyanka ji and all of us, about more than 100 parliament members are here. No one is afraid for this all arrest. We will face it. Ultimately, we want justice. We want justice to be provided to the youth and students of this country. Until justice is being given, this moment will go. So we have to help the students. You will see the pain what the students, because the future lies with them for this country.
Thank you so much, sir. Is detaining, sir. How do you see this? This kind of behavior of police, sir. Yes, sir. మూడున్నర గంటల పాటు సాగిన మెరుపు ధర్నాను రాహుల్ ధర్నాను భగ్నం చేశారు పోలీసులు. కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నప్పటికీ కూడా బలవంతంగా పోలీసులు ఇటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఇతర కాంగ్రెస్ నేతలను పోలీసు వాహనంలో తరలించారు. ఢిల్లీ రేస్ కోర్స్ ప్రధాని నివాసం ముందు దాదాపు 3 గంటల పాటు ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేతల మెరుపు ధర్నాను పోలీసులు ఎట్టకేలకు భగ్నం చేశారు. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతల్ని అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో తరలించారు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూస్తున్నాము. పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనంలో తరలించే ముందు అఖిలేష్ యాదవ్ అలాగే పప్పు యాదవ్ అడ్డుగా నిలబడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అరెస్టు చేయకుండా అదుపులోకి తీసుకోకుండా వీరందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. నీట్ అంశాన్ని పార్లమెంట్లో చర్చించాలంటూ మొదట పెద్దపెట్టు నినాదాలు చేశారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ మెరుపు ధర్నాలో డిమాండ్ చేసింది. అంతేకాకుండా ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. See, it is the youth. The future of this country is the youth and the students of this country. It is our right. It is our constitution right to give them protection. So we are peacefully protesting it. Now forcibly they are trying to block us, arrest us. Okay, it is their will. But Rahulji, Priyankaji and all of us, about more than 100 parliament members are here. No one is afraid for this all arrest. We will face it. Ultimately, we want justice. We want justice to be provided to the youth and students of this country. Until justice is been given, this moment will go. So we have to help the students. You will see the pain what the students, because the future lies with them for this country. Thank you so much, sir. Is detaining, sir. How do you see this? This kind of behavior of police, sir. Yes, sir.
దాదాపు 3.5 గంటల పాటు ధర్నా కొనసాగింది. కాంగ్రెస్ ధర్నా ప్రాంతానికి ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కూడా చేరుకున్నారు. రాహుల్ సహా కాంగ్రెస్ నేతలను పోలీసులు వాహనంలో తరలించారు. ఆ ధర్నాని ప్రస్తుతం భగ్నం చేశారు పోలీసులు. ప్రధాని మోడీ నివాసం దగ్గర 3.5 గంటలుగా కాంగ్రెస్ ఎంపీల ధర్నా కొనసాగింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, వేణుగోపాల్ సహా పలువురు ఎంపీలు ధర్నా చేస్తున్నారు. అంతకుముందు ప్రధానమంత్రి నివాసం ఎదుట కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ఆందోళన చేసిన రాహుల్తో జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. ఆందోళన విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రధాని నివాసం ముందు నిరసన ఆపాలని కూడా రాహుల్ను జితేంద్ర సింగ్ కోరారు. అయితే జితేంద్ర సింగ్ ముందు పలు డిమాండ్లుంచారు రాహుల్ గాంధీ. పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో చర్చకు కేంద్రం అంగీకరించాలని, పార్లమెంట్ లోపల బయట ప్రధాని మోడీ సమాధానం చెప్పాల్సిందేనని కూడా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను క్యాబినెట్ నుంచి తొలగించాలని కూడా ఆయన మరొక డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిపిన లాఠీ చార్జ్పై దర్యాప్తు జరపాలని జితేంద్ర సింగ్కు స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. అయితే రాహుల్ గాంధీతో చర్చల తర్వాత ఫోన్లో మాట్లాడారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ప్రధాని నివాసం దగ్గర దాదాపు 3.5 గంటల పాటు ఒక ఆందోళనకర వాతావరణం అయితే కొనసాగింది. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలందరినీ కూడా పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ నుంచి. రాజు, ఎస్, చూసాము. దాదాపు 3.5 గంటల నుంచి అంటే 4 గంటల పాటు జరిగినటువంటి హైడ్రామా మొత్తం కూడా ఇప్పుడు క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి నివాసం ముందు కాంగ్రెస్ ఎంపీలు చేసినటువంటి ఆందోళన, సో వాళ్ళు చేసినటువంటి ఆందోళన ఒకటే, అంటే ఎప్పుడైతే ఢిల్లీలో యువత చేసినటువంటి ఆందోళనకు పెద్ద ఎత్తున ఏ విధంగానైతే పోలీసులు లాఠీ చార్జీతో వాళ్ళను ఇబ్బంది పెట్టారు. సో ఈ విషయంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. అంతేకాదు నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం పైన, లాఠీ చార్జ్ పైన పార్లమెంట్లో చర్చించాలంటూ కూడా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దాంతోపాటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేదంటే ప్రధానమంత్రి రాజీనామా చేయాలంటూ కూడా ఈ ప్రాంతంలో ఆందోళన చేశారు. ప్రస్తుతం మనం సిచ్యువేషన్ చూడొచ్చు. మొత్తం కూడా ఎంపీలందరినీ కూడా ఇక్కడ నుంచి అరెస్టు చేసి అంటే అదుపులోకి తీసుకొని వెళ్ళిపోయారు పోలీసులు. పోలీస్ స్టేషన్కు తరలించారు. వాళ్ళ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పోలీసు టోయింగ్ వాహనాల ద్వారా తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో మనం చూడొచ్చు ఏ విధంగానైతే పిఎం నివాసం వద్ద మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అయితే రాహుల్ గాంధీ, ఖర్గే, వాళ్ళతో పాటు ప్రియాంక గాంధీ, మరోవైపు ఇతర ఎంపీలందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి మనం చూసాము ఓవరాల్గా ఈ ఎంపీలు చేసినటువంటి మద్దతుకు మరోవైపు ఎస్పీ అధ్యక్షుడు సమాజ్వాదీ పార్టీ చీఫ్గా ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ కూడా లోక్సభలో కాంగ్రెస్ తర్వాత చాలా కీలకమైనటువంటి పార్టీ అఖిలేష్ యాదవ్ కూడా తను ఏదైతే ఈ మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇక్కడికి వచ్చినటువంటి ఎంపీలందరినీ కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం తీసుకెళ్లారు. అయితే ఈ వ్యవహారంలో జితేందర్ సింగ్ ఎప్పుడైతే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రతినిధిగా ఇక్కడికి రావడం, ఆయన ముఖ్యంగా చర్చలు కూడా జరిపారు. అంటే ఈ ఆందోళన విరమించండి అంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఆందోళన విరమించకపోగా మేము కంటిన్యూ చేస్తాం, ప్రభుత్వం ఖచ్చితంగా మా డిమాండ్స్ను ఆలోచించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. సో మనం చూస్తున్నాము ఎదురుగా ఉందే రిస్ట్రిక్టెడ్ ఏరియా, అంటే ఈ ప్రాంతంలో ఎవరిని అనుమతించము అనేది ఇక్కడ ఉన్నటువంటి లైన్ మనకు కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ నేతలు ఎదురుగానే కొంత దూరంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసం ఉంటుంది. సో ఆ నివాసం నుంచి నేరుగా నడుచుకుంటూ కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మామూలుగా సాధారణంగా ఇక్కడ ఏ విధంగా ప్రొటెక్షన్ ఉంటుంది, ఏ విధంగా ఫోర్స్ ఉంటుందో మనం చూడొచ్చు. ఇక్కడ పూర్తిగా భద్రతా బలగాలు మోహరించి ఉంటారు. లోపలికి ఎటువంటి వాహనాలు వెళ్లకుండా ప్రత్యేకమైనటువంటి పటిష్టమైనటువంటి భద్రత ఉంటుంది. వాళ్ళ వెనక కూడా ముళ్ళ కంచెలు అంటే ఇనుప చువ్వలతో ఏర్పాటు చేసినటువంటి ప్రొటెక్షన్ ఏదైతే ఉందో మనం చూడొచ్చు. సంజీవ్ జీ వర్ణించేవాళ్ళు. సో ఏదైతే ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇంత రిస్ట్రిక్షన్ ఏరియాకు కూడా
రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలందరూ రీచ్ కాగలిగారు. ఇక్కడ ఆందోళన చేశారు. ప్రధాని నివాసం ముందు ఆందోళన చేసి ఓవరాల్గా కొంత ప్రభుత్వాన్ని కూడా ఏ విధంగానైతే వాళ్ళు తగ్గేలా చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికి ప్రభుత్వం అయితే దిగి వచ్చింది. ఫైనల్గా వాళ్ళు అనుకుంటున్నటువంటి నిర్ణయం ప్రకారం ఏ విధంగానైతే నీట్ పైన చర్చ జరుపుతామంటూ కూడా స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో అధికారికంగా ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. దాని ఫలితంగానే మేము ఇప్పటి వరకు చర్చ జరపలేదు, ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయి చర్చ జరిపేందుకు తాము సిద్ధమంటూ కూడా చెప్పారు. ఆ సమయంలోనే ఇక్కడ చర్చలు జరిపినప్పటికీ కూడా కాంగ్రెస్ ఎంపీలు ఎవరు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళలేదు. దాంతో పోలీసులు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఒక్కొక్క ఎంపీని బస్సుల్లో ఎక్కించి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్నటువంటి ప్రధాన నివాసం ముందు చేసినటువంటి ఆందోళనను బ్రేక్ చేసి ఎంపీలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరికొద్దిసేపట్లో ఎంపీలందరినీ కూడా వదిలిపెడతారు. రేపు పార్లమెంట్లో నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ అంశంపైన చర్చ జరగబోతుంది. రాజు, వివిధ పోలీస్ స్టేషన్లకి తరలించారా? అందరినీ ఒకే స్టేషన్కి తరలించారా? ఎస్, ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఎంపీలందరినీ కూడా పార్లమెంటు పోలీస్ స్టేషన్కు తరలించారు. సాధారణంగా పార్లమెంటు పరిధిలో కావచ్చు, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎంపీలందరినీ ఖచ్చితంగా పార్లమెంటు పోలీస్ స్టేషన్కే తరలిస్తారు. దాంతోపాటు ఇప్పటి వరకు అంటే ఏ విధంగానైతే ఢిల్లీలో సెషన్స్ జరుగుతున్నటువంటి సమయంలో ఎంపీలకు కొంత అరెస్ట్ చేయడం, ఆ తర్వాత వెంటనే విడుదల చేయడం కూడా జరుగుతుంది. గతంలో కూడా ఎన్నో ఆందోళన సందర్భంగా ఎంపీలను అరెస్ట్ చేసి మళ్ళీ విడుదల కూడా చేశారు. దానికి అనుగుణంగానే ఇక్కడ నుంచి కూడా పోలీసులు వెళ్ళిపోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు ఎప్పుడు కూడా అసలు వాస్తవానికి ఈ స్పాట్కు ఎవరిని అలో చేయరు. అటువంటి పరిస్థితుల్లో ఎంపీలు వచ్చి ఆందోళన చేయడం, ఆ తర్వాత ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మొత్తం ప్లేస్లో ఉన్నటువంటి కొన్ని ఎంపీలు వచ్చినటువంటి వెహికల్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నాయి. వాటిని టోయింగ్ వాహనాల ద్వారా తీసుకెళ్తున్నారు. అయితే అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో మాత్రం కొంత ఉద్రిక్తత నెలకొంది. రాహుల్ గాంధీని అయితే అరెస్ట్ చేసేటటువంటి సమయంలో పూర్తిగా ఎత్తుకొని తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు. ఇక ప్రియాంక గాంధీ మాత్రం ఏమాత్రం సహకరించలేదు. నేను అరెస్టు కాను అంటూ కూడా బస్సు ఎక్కేందుకు నిరాకరించింది. దాంతో బస్సు బయట డోర్లోనే వేలాడుతుండగానే పోలీసులు లోపల నుంచి ఒక మహిళా కానిస్టేబుల్ పట్టుకొని తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఈరోజు అంటే దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ చేసినటువంటి ఆందోళన మాత్రం చాలా తీవ్రమైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే యువతకు మద్దతుగా యువత పైన ఏ విధంగానైతే దాడులు చేశారో దాన్ని పీఎం దృష్టికి తీసుకెళ్లాలి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచనతో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా అక్కడి నుంచి నేరుగా ప్రధాని నివాసానికి నడుచుకుంటూ రావడం, ఇక్కడ ఆందోళనకు దిగడం, చివరగా నీటి వ్యవహారం పైన చర్చకు కూడా ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశం పైన కాక్రోచ్ జనతా పార్టీ దాదాపు నెల రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తూ వచ్చారు. సో ఫైనల్గా మాత్రం ఇక ఈ ఆందోళన విషయంలో కొంత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పార్లమెంట్లో చర్చ జరిగితే ఎవరెవరు ఏం చెప్పాలనుకుంటున్నారు, కాంగ్రెస్ కావచ్చు, మిగతా ప్రతిపక్ష పార్టీలు, ప్రభుత్వం ఈ వ్యవహారం పైన సమాధానం వాళ్ళు ఇస్తారు. దాంతోపాటు అడగాల్సినటువంటి ప్రశ్నలన్నీ కూడా ప్రతిపక్షాలు అడిగేందుకు, వాళ్ళ వాదనలు వినిపించేందుకు కూడా పార్లమెంట్ ఇక రేపు వేదిక కాబోతుందని చెప్పుకోవచ్చు. రాజు, ప్రస్తుతానికైతే ఈ నీట్ అంశం మీద పార్లమెంట్లో చర్చ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. జితేంద్ర సింగ్ కూడా డిమాండ్ ఒప్పుకున్నారు. అదైన తర్వాత రాహుల్ గాంధీ పదే డిమాండ్లను మారుస్తూ ఆయన డిమాండ్ చేస్తున్నారు, కొన్ని డిమాండ్లు ముందు పెడుతున్నారు అని చెప్పి జితేంద్ర సింగ్ కూడా చెప్పడం జరిగింది. సో ఎలా చూడాలంటారు? ఎస్ స్వప్న, అంటే రాహుల్ గాంధీ డిమాండ్ చేసినటువంటి అంశాలు ఏంటంటే ఒకవైపు నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నిన్నటి వరకు ఉన్నటువంటి డిమాండ్. కానీ ఆ తర్వాత తలెత్తినటువంటి పరిస్థితులు అంటే ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంటుకు పిలుపునిచ్చిందో దాంతో పెద్ద ఎత్తున యువత ఢిల్లీకి కదిలొచ్చింది. సో వాళ్ళపైన లాఠీ చార్జ్ జరిగిన తర్వాత ప్రధానమంత్రి రాజీనామా చేయాలంటూ రాహుల్ గాంధీ తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే ఢిల్లీలో పోలీసులంతా కూడా కేంద్ర హోంశాఖ ఆధీనంలో ఉంటారు. అమిత్ షా కూడా రాజీనామా చేయాలి, ప్రధాని రాజీనామా చేయాలి. అంతేకాదు ఖచ్చితంగా ఈ విషయంలో చర్చ చేస్తూనే మరోవైపు నష్టపోయినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అంటే దాదాపు 20 మంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఇప్పటికే లెక్కలున్నాయి. సో ఆ 20 మంది కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ₹1 కోటి చొప్పున ఇవ్వాలంటూ కూడా రాహుల్ గాంధీ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఒకవైపు చర్చకు సిద్ధమంటూనే రాహుల్ గాంధీ పైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ దేశవ్యాప్తంగా ప్రజలు చేసినటువంటి ఆందోళన కావచ్చు,
యువత పెద్ద ఎత్తున ఢిల్లీలో చేసినటువంటి ఆందోళన వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ప్రభుత్వం ఫైనల్గా చర్చకు సిద్ధమైంది. అంటే రాజీనామాల విషయం అయితే ఎప్పుడో ప్రధానమంత్రి ఖచ్చితంగా ఇది ధర్మేంద్ర ప్రధాన్ తప్పంటూ రాజీనామా చేయించేవాడు. కానీ ఇక్కడ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని అంశాలు, పేపర్ లీకేజీకి సంబంధించి కేంద్ర మంత్రి లీకేజీకి పాల్పడేటువంటి పరిస్థితులు ఉండవు. అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో కొంతమంది ఉద్యోగులు చేసేటటువంటి తప్పిదాల వల్ల జరిగేటటువంటి ప్రమాదం ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఇప్పటికే 30కి మంది పైగా వాళ్ళను అరెస్ట్ చేశారు, వాళ్ళను జైల్లో కూడా పెట్టారు. మళ్ళీ తిరిగి ఎక్కడ కూడా ఎటువంటి పేపర్ లీక్ కాకుండా కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటామని స్వయంగా ఈరోజు ప్రధానమంత్రి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో వీటన్నిటికి అనుగుణంగానే ఫైనల్గా ఇక రేపు మాత్రం దీనిపైన కీలకమైనటువంటి చర్చ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. స్వప్న, రాజు, ప్రస్తుతానికైతే అక్కడ వాతావరణం అంతా సద్దు మణిగింది. కాకపోతే ఈ రోజు మాన్సూన్ సెషన్స్ కి ముందు కాంగ్రెస్ ఏదైతే ధర్నా చేసిందో, ఏదైతే ఒక స్టెప్ తీసుకుందో, ఓవరాల్ గా దీన్ని ఏ విధంగా చూడాలంటారు కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఎస్ స్వాతి, వాస్తవానికి మొదట అంటే దేశవ్యాప్తంగా కూడా కొంత ఒక ఆందోళన వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. నీట్ ఎగ్జామ్ అనేది మే 3వ తేదీన జరిగింది. సో మే 3వ తేదీన జరిగినటువంటి నీట్ పరీక్షలో రద్దు చేయడం, పేపర్ లీకేజ్ వల్ల రద్దు చేశారు. సో ఆ పేపర్ లీకేజ్ వల్ల రద్దు చేయడమే కాకుండా రీ ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే జూన్ 23వ తేదీన రీ ఎగ్జామ్ నిర్వహించింది. ఈలోగా కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకు రావడం, కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. దాంట్లో ఆందోళనలో భాగంగా మొదట జంతర్ మంతర్లో ఆందోళన చేశారు. వాళ్ళ చీఫ్ అభిజిత్ దీప్కే మొత్తం సోషల్ మీడియా ద్వారా వీళ్ళంతా ఏకమయ్యారు. సో అభిజిత్ దీప్కే ఢిల్లీకి చేరుకోవడం విదేశాల నుంచి, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు జూన్ 20 నుంచి దాదాపు నెల రోజుల పాటు, అంటే నేటికి కూడా వాళ్ళ ఆందోళన కొనసాగుతుంది. జూలై 20 నిన్న, ఈరోజు జూలై 21, అంటే నెల రోజులకు పైగా వాళ్ళు చేసినటువంటి ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నిన్న ఎప్పుడైతే చలో పార్లమెంట్ అన్నారు, సో వాళ్ళు మొదటి నుంచి చేస్తున్నటువంటి డిమాండ్స్కు మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ నిలిచింది. కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆందోళనకు మిగతా ప్రతిపక్షాలు కూడా మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితి కనిపించింది. కొంత ప్రభుత్వం నుంచి కూడా సానుకూలమైనటువంటి ప్రకటనలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు రోడ్స్ అన్ని కూడా బ్లాక్ కనిపించాయి. ఇప్పుడు రోడ్స్ను కూడా క్లియర్ చేశారు. రోడ్స్ అన్నిటిని వదిలేస్తున్నారు. అంటే పీఎం నివాసం ముందు నుంచి రోడ్స్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. దాంతో ఇక్కడ నుంచి ట్రాఫిక్ వెళ్ళేసేటువంటి పరిస్థితి లేకుండింది. ప్రస్తుతం అయితే ఇక సాధారణంగా వాహనాలను కూడా అనుమతిస్తున్నారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడే కనిపిస్తున్నారు. ఢిల్లీకి సంబంధించినటువంటి పోలీసు కీలక అధికారులందరూ కూడా ఇంకా ఇక్కడే ఉన్నారు. పీఎం ఎంట్రీ, అంటే పీఎం నివాసంలోకి ఎంట్రీ అయ్యేటటువంటి స్పాట్లో కూడా సెక్యూరిటీని మరింత టైట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నీట్ వ్యవహారం అనేది ఈ దేశ రాజధానిలో నిన్న చలో పార్లమెంటుకు ఏ విధంగానైతే సీజేపీ ఒకవైపు పిలుపునిస్తే, దాని కంటిన్యూస్గా కాంగ్రెస్ చేసినటువంటి ఆందోళన మరింత ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.